మా నిరంజన్ రెడ్డి గారు ప్రాజెక్టుల దగ్గరనే పండుకున్నాం, రాత్రింబవళ్లు కష్టపడ్డాం, 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఈ పాలమూరు జిల్లాలో 6,50,000 ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మన నెట్టంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు 1,700 ఎకరాలకు నీళ్లు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి, కేసీఆర్ ఆశీర్వాదంతో 1,40,000 ఎకరాలకు నెట్టంపాడు కింద నీళ్లు ఇచ్చాం. ఇది మాకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు 6 గంటల కరెంటే ఉండే, 24 గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా? సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా? మండలానికో గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా? గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, మొన్న ఎలక్షన్ల ముందు రైతులకు ఇచ్చేస్తాము అచ్చేస్తామన్నారు, ఒక్కటన్నా చేసినారే? నేను వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు మన ఇళ్లకు వచ్చి బాండ్ పేపర్లు వంచారు, నోటరీ డాక్యుమెంట్లు వంచారు, చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిర్రు, గెలవంగానే గడ్డకు పడ్డారు, ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు. ఏమైనా 15,000 రైతు బంధు అంటే సప్పుడు లేదు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినారే? 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 వరకు 4 నెలల ఏమైంది రుణమాఫీ? నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఏమన్నాడు? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది ఒక అవ్వ. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. నీ మన్మడు వచ్చి కాళ్ళొత్తుతాడు అని మురిపించిండు. నమ్మి ఓట్లేస్తే 2,000 పింఛన్ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు. నడిమిట్లా జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఆ ముసలోళ్ళు పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే, 30 తారీఖు పడుతుంది పెన్షన్. రోజు పోస్ట్ ఆఫీస్ కు, బ్యాంకుకు పింఛన్ వచ్చిందా అని తిరిగి ముసలోళ్ళ కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఏమైంది? 4,000 అంటున్నా. ఇప్పుడు 4 నెలల్లో నెలకు 2,000 అంటే 8,000 రూపాయలు ఒక్కొక్క అవ్వ తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? 4,000 పడ్డదా లేదా? 8,000. ఇవాళ అందుకే ఊర్లలోకి వచ్చి కాంగ్రెస్ వాడన్నా ఓటు అడిగితే మా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డావు, అది ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పాలి. మహాలక్ష్మి అన్నారు. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, అక్కకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్. మరి ఏమైనా 2,500 మీ చెల్లెకు వచ్చినాయా? మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా? మీ అమ్మకు వచ్చిందా ఎవరికన్నా? మరి కుల్లం 2,500 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కయింది, రానోళ్ళంతా కారు గుర్తుకోటేయండి, కారుకయింది. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 4 నెలలు ఇంటూ 2,500 అంటే 10,000 బాకీ పడ్డా లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓట్లు అడగడానికి వస్తే అక్క చెల్లెలు చీపురు గడ్డలు పట్టుకొని తయారుండాలి. బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడరా నువ్వు ఓటు అడగనాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? ఎన్ని మాటలు చెప్పిందే ఇట్లా. పిల్లలకు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, మోసం చేసిందా లేదా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. అన్ని ఎగబెట్టిండ్రు. ఈ అన్ని ఎగబెట్టిన కాంగ్రెస్ కు మనం గుణపాఠం చెప్పాలి. 6 గ్యారెంటీలని నమ్మబలికిండ్రు, 6 గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వంచిండ్రు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు గ్యారెంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు బిడ్డ గ్యారెంటీని చెప్పి మమ్మల్ని మోసం చేసినావు, గ్యారెంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెట్టమని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.
మీరే ఆలోచించండి. ఎవరికన్నా మేలు చేసినారే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఆ రోజు ఏమన్నారు? 100 రోజుల్లో చేస్తాం, 100 రోజుల్లో చేస్తామన్నారు. అంటే అందరూ అనుకున్నారు వీడు 100 రోజులు ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు. కానీ వీడికి ఇంత ఉద్దర మాటలు మాట్లాడతాడని అనుకోలేదు. అన్ని ఉద్దర మాటలను తెలిపోయింది కాంగ్రెస్ సంగతి. వీడు ఉద్ధరించేది ఏం లేదు, అంతగా ఉద్దర దుకాణం అనేది సమస్య అయిపోయింది ఈరోజు. అందువల్ల మనం గట్టిగా ఉండాలి. దయచేసి ఒకటే చెప్తున్నా, మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా, వాళ్ళకి గట్టిగా అడిగిందా వాళ్ళను? రేపు అడగాలనా వద్దా? అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు మా విజయుడు నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాలి. మేము ఏమని అడగాలి? మేము బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు అక్క జల్లులకు 2500 ఇస్తాను మోసం చేసినావు, ముసలోళ్లకు 4000 ఇస్తాను మోసం చేసినావు, రైతులకు 15000 ఇస్తాను మోసం చేసినావు, తులం బంగారం ఇస్తాను ఎగబెట్టినావు, స్కూటీలు ఇస్తాను మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు. అందుకే ఎంపీ ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్త్ అయింది. అందుకే మా గద్వాలలో నీకు కళ్ళు కలిసి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు అని బల్ల గుద్ది అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడడానికి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపించారు. తప్పిపోయామన్న కాంగ్రెస్ కోటేసింది అనుకో, ఏమంటాడే రేవంత్ రెడ్డి? అరే నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినా, 500 మక్కలకు వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, 24 గంటల కరెంటు ఇయ్యలేదు, కౌలు రైతులకు 15,000 ఎగ్గొట్టినా, వ్యవసాయ కూలీలకు 12,000 ఎగ్గొట్టినా, ఉద్యోగస్తులకు 4 డిఏలు ఎగ్గొట్టినా, మహిళలకు 2,500 ఎగ్గొట్టినా, ముసలిళ్లకు 4,000 ఎగ్గొట్టినా, నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పో అంటాడు. అనడా? నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పో అంటాడు. 4 నెలలకే ముక్కులకు వచ్చింది. ఇప్పుడు గిట్ట దొరకబట్టకపోతే, అనగబట్టకపోతే మళ్ళీ 4 ఏళ్ల దాకా దొరకడు. వాడు 4 ఏళ్ల దాకా దొరకడు. మీరు మాకు బలం ఇవ్వండి, మేము కొట్లాడతాం. కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచుతాం, మన హక్కుల కోసం నిలబడతాం, తెగబడతాం. మీకోసం దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం. మేము ఆ బలాన్ని మీరు ఇవ్వాలి. లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు, వాళ్ళు నీళ్లు దేవయ్య బాబు, మంచి నీళ్లు కావాలి, పంటలు ఎండుతున్నాయి, కాలువ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు. సరే మమ్మల్ని ఎంతనే తిట్టుండి పడతాం, దానికి ఇబ్బంది లేదు. కర్ణాటకకు పోండి, ఒప్పించి 5 టీఎంసీల నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పని చేయండి. మీరు నీళ్లు కావాలి. రాజకీయాల తర్వాత ప్రజల గొంతు ఎండకుండా చూడండి, అక్క చెల్లెల కష్టాలు రాకుండా చూడండి, చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బీజేపీ అయినా కూడా దీక్ష పట్టింది అలా నకలు కొడుతున్నారు మనం చూసి. అరే మొత్తం రైతులంతా కేసీఆర్ దిక్కుపోతున్నారని వాళ్ళకు పోటీ ఉన్నది. మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టిండు, ఆయన ఏడ ముంగట పట్టాడు అని ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టిండు. వాళ్ళకి ఆపస్ లో పట్టలేదు వాళ్ళిద్దరికి. ఆయన కరీంనగర్ లో నిన్న పట్టిండని ఇవాళ హైదరాబాద్ లో దీక్ష పట్టిండు. నేను అడుగుతున్నా, అసలు బీజేపీ వాళ్లకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం చేసిండ్రు రైతులకు? పోయిన 2 ఏళ్ల కింద మా దగ్గర వడ్లు బాగా వండినాయంటే వడ్లు కొనమని ఈ బీజేపీ చేతులు ఎత్తలే. ఇదే కృష్ణమోహన్ రెడ్డి, నేను, కేసీఆర్ అందరం పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష పెట్టిన వడ్లు కొనమంటే నూకలు బుక్కు నేర్పుని మీ ప్రజలకని అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు? మీరేం చెప్పిండ్రు? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం, ఖర్చుల మీద 50% రైతులకు మిగిలేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్? 10 ఏళ్లైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాట ఇచ్చారు. ఏమైంది మద్దతు ధరకు చట్టబద్ధత అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. నల్ల చట్టాలు తెచ్చారు. ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు
ఇనుప కంచెలు పెట్టి లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలు కొట్టి 700 మంది రైతుల్ని చంపిన ఈ బీజేపీ రైతుల గురించి మాట్లాడేది. వెనకటికట 100 ఎలుకలు నిన్న పిల్లట దీక్ష పట్టిందట. ఈ బీజేపీ వాళ్ళు కూడా 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకొని రైతుల జీవితాలు ఆగం చేసి మద్దతు ధరకు మీరు చట్టబద్ధత తేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా? ఇది మొసలు కన్నీరు, ఇది ఎన్నికల కోసం చేసిన నాటకం అని ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది. నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి. మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట, ఒక్క హామీ చెప్పగలుగుతారా? ఏమీ లేదు. రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని వీళ్ళు నడిమిట్ల దీక్షలు పట్టుకుని స్టార్ట్ చేసింది. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మా కేసీఆర్ రైతులకు ఏం చేసిండు అంటే మా రైతులు చెప్తారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు 10,000 ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు, చెరువులు మంచిగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. अरे मी बीजेपी बोले ఒక చెప్తారా? क्या करा बीजेपी? कोई एक काम करा? कुछ भी नहीं है. हमारे भाइयों बहनों, आप लोग सोचिए कल रेवंत रेड्डी ने क्या बोला, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद होना. किससे बोल रहा? रेवंत रेड्डी मोदी साहब को पूछ रहा, आगे भी तुम्हारा आशीर्वाद रहना. बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी तुम प्रधानमंत्री बनते, तुम्हारा सरकार बनता, तुम्हारा आशीर्वाद मेरे को होना बोलना चाहते हैं क्या? सोचो. इन्हें जाके पहले अदानी से गला मिल लिया स्विट्जरलैंड में, यहाँ आने के बाद मोदी साहब को सलाम करना शुरू करा. बोलता है मैं खुद आरएसएस वाला हूं, अंदर से इन्हें बीजेपी से मिला हुआ है. हमारे मुसलमान भाइयों बहनों सोचिए, एक भी वादा कांग्रेस हुकूमत ने जो इलेक्शन से पहले आपके लिए करा उसने एक भी नहीं निभाया. मैं आपसे पूछना चाहता हूं, कभी भी कोई सरकार में बगैर मुसलमान मिनिस्टर कोई हुकूमत बना अपने राज्य में? या तेलुगु देशम या बीआरएस या कांग्रेस, कम से कम एक मुसलमान तो मिनिस्टर रहता था. आज रेवंत रेड्डी के कैबिनेट में एक मुसलमान भी नहीं है. केसीआर साहब ने डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिया, बहुत ही इज्जत दिए हैं. हर रमजान में आपको तोहफा मिला, ये रमजान में तोहफा मिला क्या? इमाम मौजम को 12,000 देते, बोले दिया क्या? वो 5,000 भी सही नहीं मिल रहा. टिमरी स्कूल में जो बच्चों को पढ़ाई करते उन लोगों का तनख्वाह खुद नहीं मिल रहा. बजट में 4,000 करोड़ देते, बोले आधा भी नहीं दिया. ये पूरा आप लोग समझना है. बीआरएस सेक्युलर पार्टी है. बीआरएस हिंदू मुसलमानों को दो आंक समझ के चलने वाले हैं. ये कांग्रेस, ये रेवंत रेड्डी ने इनका कुर्सी बचाने के लिए इन्हें खुद बीजेपी से मिला हुआ है. आप लोग सोचिए, हमारे आरएस प्रवीण कुमार साहब को जिताइए. पढ़ लिखे सो आदमी है, आईपीएस ऑफिसर है, कल के दिन अपने कामों के लिए लड़ सकता. और उनके जो आईपीएस ऑफिसर होने से वो बहुत सारे अपना काम भी निकाल सकते हैं. ఆలోచించండి. అందరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ మా కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షతోనైనా కళ్ళు తెరవాలి, కర్ణాటకకు వెళ్ళాలి, అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి